మండలం శంబరగ్రామంలో శంబర శ్రీ పోలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక జాతరను ఘనంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు గుమ్మడి సంధ్యారాణి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇక పోలీస్ శాఖ సమన్వయంతో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. చెప్పులు పట్టుకోవాలి, ఫోన్ తో తీయాలరా. ఆర్టీసీ వాళ్ళు 28 నుంచి మీరు బస్సు నడపాలి. పరిగ్రహానికి ఉండాలి. ఈ ప్లేస్ అనేది ఇలాగే ధరలు పెట్టి మొత్తం అంతా టెంట్లు వేసి ఉంచేస్తాం అన్నమాట. దానికి ఆ టెంట్లకి ఒక్కోసారి 10 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది రాస్తున్నారు. ఓకే, వాటి అవుతుంది అవడన పక్కన పెట్టండి. కానీ అమ్మవారికి వచ్చిన ఆదాయం ₹1 25% దీనికే వెళ్ళిపోతుంది. ఈసారి మనకి ఎలాగో డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంకా మనం టెంపుల్ మొదలు పెట్టలేదు కాబట్టి ముందు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రేక్ ఏం చేస్తే మొత్తం మనం మొత్తం షెడ్ చేయించాం అనుకోండి. షెడ్ ఏం చేస్తే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అంతా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి వెళ్ళి వాళ్ళు ఈవినింగ్ కావాలంటే పడుకుంటారు ఎవరైనా. శ్రీకాకుళం పట్టణంలో శాంతినగర్ కాలనీలో